సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ ఫస్ట్ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి దేశెట్టి మహేందర్ తన ప్రచారాన్ని ఇంటింటా తిరుగుతూ తనకే ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీటిని మరో 3 రోజులకు అదనంగా సరఫరా చేయాలని, మరో తడికి నీళ్లు ఇవ్వాలంటూ ఎస్ఆర్ఎస్పీ అధికారులను కోరారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. నీళ్లు ఇవ్వకుంటే ఆందోళన చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరి మూర్ఖంగా వివరించి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడం, మరి గత పోయినసారి కానీ ఈసారి కానీ మరి ఇక్కడ కూడా మరొక పక్క ఇక్కడ కింది అధికారులు మరి పైకి నీళ్లు అంతలేవు అని చెప్పి, ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి కోరినప్పటికి కూడా మరి ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడం, మరి దాంతో ఈరోజు వందలాది మంది రైతులతోని మరి ఈ గారి దగ్గరికి రావడం జరిగింది. 3 రోజులు మరి 4 కాకుండా 7 దాకా మేము పొడిగింపు చేస్తున్నాం అని చెప్పి మరి ఎస్సీ గారు కూడా ఇప్పుడే నాకు తర్వాత ఈ గారితో కూడా మాట్లాడి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2 తల్ల నీళ్లు కావాలని చెప్పి కూడా మరి అధికారులను కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రేపు దీని విషయమై మరి రేపు కానీ ఎల్లుండి కానీ జిల్లా కలెక్టర్ని కలిసి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా మరొక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కోరబోతా ఉన్నాం. కూడా సాగునీరు అందించేటువంటి విషయంలో 100% ముందుండి అందరు కూడా న్యాయం చేసే వరకు కూడా మరి మేము పోరాటం చేస్తాం. తప్పకుండా నీళ్లు ఇప్పిస్తాం. రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతు ఆయకట్టుదారులకు నీళ్లు ఇవ్వడానికి మేము మొత్తం ప్రోగ్రామ్ చేసి పెట్టాము. ఈ విషయంలో నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే మీది రైతులు మాకు సహకరించాలి. షట్టర్ల కాడ కానీ ఏడ కానీ మా లస్కర్లు ఉన్నప్పుడు వాళ్ళకు సహకరించి. సుల్తానాబాద్ మండలం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఆరేపల్లి లావణ్యను గెలిపించాలంటూ ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు సుల్తానాబాద్ లో ప్రచారం నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం కర్నూలులో టీడీపీ ఎంపీటీసీగా పోటీలో ఉన్న ఇల్లందుల శ్రీనివాస్ మంచిరామిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రచారం చేపట్టారు. ఎలిగేడు మండల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ రమణయ్య గెలిపించాలంటూ ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఎలిగేడులో ప్రచారాన్ని ఇంటింటా నిర్వహించారు. మంచోళ్ళు మళ్ళీ ఇప్పుడు సైకిల్ గుర్తు ఏం చాలా అందరికి చెప్పు కూడా తప్పకుండా మరి సైకిల్ ఎలిగేడ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా కవంపల్లి లక్ష్మీ దుర్గయ్య తన ప్రచారాన్ని ఇంటింటా తిరిగి తననే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
సుల్తానాబాద్ మండలం మియాపూర్ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పూరెళ్ల సరోజన తన ప్రచారాన్ని మియాపూర్ పెరకపల్లిలో ఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్ మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న క్యాదర్శి పద్మ చంద్రమౌళి గెర్రెపల్లి ఐదరాజ్పల్లిలో తన ప్రచారాన్ని వినూత్న రీతిలో నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం పూసాల ఎంపీటీసీగా పోటీలో ఉన్న గుర్రాల లావణ్య ప్రచారంలో గిట్ల ముకుందరెడ్డి కోడలు సవిత పాల్గొని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. లావణ్య గారి గురించి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడింది ఎంపీటీసీగా. ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగడానికి వచ్చినాను. 2 ఓట్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎంపీటీ. మన ముగ్గురు సబ్ జిల్లా అమూల్యమైన ఓటు ముద్ర చేతు గుర్తుపైన వెరి మన గుర్రాల లావణ్య మల్లేశం గారినే మన పూసాల ఎంపీటీసీగా గెలిపించుకుందాం. సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊట్ల రమ వరప్రసాద్ తన ప్రచారాన్ని సుల్తానాబాద్ లో నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.